వాళ్ళ ఒప్పందం సాగింది, వాళ్ళ పొత్తు కొనసాగింది. 3 ఏళ్ళైనా పూర్తి కాకముందే విడిపోయి కొట్టుకొని తిట్టుకొని మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నారు. ఏ మోకం పెట్టుకొని వస్తున్నారు. ఇదంతా కూడా ఆ కూటమి మొత్తం కూడా వంచన మోసం అని ఆయన చాలా స్ట్రాంగ్ పాయింట్స్ అయితే చెప్తారు. కూటమి తీరుని దెప్పిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. డిబేట్లో పాల్గొనేందుకు మనతో పాటు టీడీపీ నుంచి రఫీ గారు, టీడీపీ సీనియర్ రఫీ గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఎస్కే బాజీ, అదేవిధంగా వైసీపీ నుంచి జూపూడి ప్రభాకర్ గారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు ఎస్కే బాజీ సారీ మన్యం కోటేశ్వరరావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్, ముందుగా రఫీ గారు, వైఎస్ జగన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ ఇప్పటివరకు సిద్ధం సభలో, తర్వాత బస్సు యాత్ర రెడీ అవుతున్నారు, ఆ తర్వాత ప్రచార సభలు కూడా చేయబోతున్నారు. సింగిల్గానే వచ్చి ఖచ్చితంగా ఢీ కొడతాం, కూటమి మా ప్లాన్ ముందు, మా యాక్షన్ మేము చేసిన ప్రభుత్వ పాలన ముందు కూటమి పనికిరాదు అనేది అని వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మీరు ఏ విధంగా చూస్తారు? అంటే వైసీపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ జనాల్లోకి వెళ్ళే తీరును కానీ. రఫీ గారు నమస్కారం సార్, మీకు అలాగే కోటేశ్వరరావు గారికి, బాజీ గారికి, అలాగే జూపూడి ప్రభాకర్ గారికి, బీఆర్కే న్యూస్ వీక్షకులందరూ కూడా శుభరాత్రి. ఏ ముఖం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రజల దగ్గరకు వస్తాడని చెప్పి నేను అడుగుతున్నా. ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు కదా, మొత్తం మద్యపాన నిషేధం చేసి షాపులన్నీ ఎత్తేసి స్టార్ హోటళ్ళకే పరిమితం చేసి నేను మీ ఓట్లు అడుగుతాను లేకపోతే ఓట్లు అడగానని చెప్పాడు కదా. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని వస్తాడని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అడుగుతా ఉంది. అయితే ఒక విషయం అయితే మనకి ఇక్కడ గమనించాల, రోడ్డు మీదకి వచ్చాడు ఇప్పుడు ఆయన. మొన్నటిదాకా విమానాల్లోనూ హెలికాప్టర్లోనూ తిరిగాడు, ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాడు. రోడ్లు ఎలా ఉంటాయో ఆ బస్సులు ఆయన వేసుకుని వస్తాడు కదా, ఆ బస్సులు కమాన్ కట్లు ఇరిగిపోవటమో లేకపోతే టైర్లు ఊడిపోయి పొలాల్లోకి వెళ్ళటమో జరుగుతుంది. చాలా విచిత్రాలు జరుగుతాయి ఆ బస్సులు జిల్లా రహదారుల్లో కనుక జరిగితే. ఇప్పుడు దాకా 2 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ మీదే తిరిగాడు పెద్ద మనిషి. ఇంతవరకు ప్రజలకు అసింది లేదు. ఏ ముఖం పెట్టుకుని వస్తాడు? జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు జనవరిలో, దాని గాలికి వదిలేశాడు. అలాగే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తా అన్నాడు, దాని గాలికి వదిలేశాడు. ఎన్నో 1 కాదు 2 కాదు 750 హామీలు అతను పాదయాత్రలో చెప్పాడు. మేము ఏం చేసామంటే 2 నెలల్లో కష్టపడి మా పార్టీ ఆఫీస్ లో ఈయన పాదయాత్ర స్టార్ట్ చేసి పాదయాత్ర విరమించే రోజు ఏ ఊళ్ళో ఎక్కడ ఏ హామీ చెప్పారు ఆయన స్టేట్మెంట్ తో పాటు ఆ ఊరితో పాటు ఆ డేట్ ఫోన్ చేస్తే ఫోన్ వచ్చినప్పుడల్లా లేదా పక్కన 750 హామీల్లో 60 హామీలు చేశారు, మిగతాయి కూడా అసలు పట్టించుకోవాలా. అసలు ఆయన చెప్పినట్టుగా గుర్తు కూడా లేదు. కాబట్టి రమ్మంటున్నాం మేము కూడా, వాళ్ళ నిరుద్యోగ యువత రెడీగా ఉంది. ఏపీఎస్సీలో 3 సార్లు పరీక్షలు పెట్టి 2.5 కోట్లు డిప్యూటీ కలెక్టర్ కి, 1.5 కోట్లు డిఎస్పీకి అమ్ముకున్నటువంటి గవర్నర్ కూడా చెప్పాం. సిబిఐ ఎంక్వైరీ ఏమంటే గవర్నర్ గారు ఏమన్నా అంటే, ఆ 2 నెలలు మీరు ఎలాగో వస్తున్నారు కదా, అప్పుడు మీరే చర్యలు తీసుకోండి అన్నారు. కాబట్టి కళ్ళ ముందు చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది ఆయన ఓటమి. నిన్న సభకు అసలు జనమే రాలేదని మాట్లాడిచ్చారు. దాదాపు నేనున్నాను ఆ సభలో, 3 గంటల సేపు పట్టింది మేము ఆ సభ నుంచి బయటికి వచ్చి ఇంటికి రావడానికి. బయటికి రోడ్డు మీద రావడానికి ట్రాఫిక్ 3 అవర్స్ పట్టింది. మధ్యాహ్నం 10 కిలోమీటర్లు పోలీసులు అస్తవ్యస్తంగా నడిపారు. మేము కంప్లైంట్ కూడా ముఖేష్ కుమార్ మీనా గారికి చెప్పాం. ఈ పోలీసులు అధికారులు ఎవరైతే ఇప్పటికి కూడా తొత్తుల్లాగా పనిచేస్తున్నారో వాళ్ళ భర్తం పడతాం, అందులో సందేహం లేదు. రఫీ గారు, ఇవాళ చెప్పండి. ప్రచారం వైసీపీ నేతలు బలంగా చెప్తున్నది, బలంగా అడుగుతుంది ఏంటంటే 2014-19 పొత్తులో అలయన్స్లో వచ్చేసారు, గవర్నమెంట్ ఫామ్ చేశారు. కానీ 3 సంవత్సరాల్లోనే పూర్తిగా దాన్ని విడిపోవటం, ఒకరికొకరు విమర్శలు చేసుకోవటం,
రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ హామీలు కూడా రాలేదు, మళ్ళీ అసలు ఏ మోకం పెట్టుకుని కలుస్తున్నారు అనేది ప్రధానంగా వైసీపీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. నేను అడుగుతున్నా కదా, మేము విడిపోయాం, నువ్వు చెప్పావు కదా. ఇప్పుడు నేను వరుసగా ప్రస్తావించా, నేను షాపులన్నీ తీసేసిన తర్వాతే అక్కా చెల్లెళ్ళకి ఓటు అడుగుతాను అని చెప్పి ఏ ముఖం పెట్టుకుని అడుగుతాను అని చెప్పి అక్కా చెల్లెళ్ళు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్నటి పోలీసుల్ని 2000 మంది పోలీసులు పెట్టుకుని పరదాలు కట్టుకుని చెట్లు నరికేసి ఊరు నిండా కర్ఫ్యూ పెట్టి జిల్లా అంతా స్కూళ్ళకి సెలవులు ఇచ్చి సిద్ధం సభలని ఏమి చేసుకున్నాడు. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది కదా, ఇప్పుడు అడుగుతారు మహిళలు ఏమైంది మద్యపాన నిషేధం. ఇవాళ యువకులు అడుగుతా ఉన్నారు ఏమైంది మా జాబ్ క్యాలెండర్, 2,30,000 ఉద్యోగాలు ఫిలప్ చేస్తున్నావు కదా ఏమైందని చెప్పి. రైతులకు సంబంధించినటువంటి పంట బీమా చేయలేకపోయాడు, నష్టపోయారు రైతులు. కార్మికులకు సంబంధించినటువంటి ఫండ్స్ కూడా లాగేశాడు. ధరల స్థిరీకరణ 3,000 కోట్ల రూపాయలు కేటాయించాడు. 9 సార్లు కరెంట్ పెంచాడు. మీరు మళ్ళీ ఎందుకు కలవాల్సి వచ్చిందని నా ప్రశ్న. రఫీ గారు ఈయన వచ్చి ఏ రకంగా పడుతున్నాడో పక్క రాష్ట్రాల్లో చూస్తే తెలుస్తుంది. ఇవన్నీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రమ్మంటున్నాం మేము కూడా. రఫీ గారు రావాలని ప్రజలు. రఫీ గారు నా మాట వినండి ప్లీజ్. నడపడం కాదు, ఇప్పుడు బయటికి రావాలా. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి, ప్రభుత్వం ఇతని చేతులు ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూపిస్తాం మేమేంటో. ప్రజలు చూపిస్తారు. ఇప్పుడు ఎక్కడికక్కడ నిలదీస్తారు. ఎక్కడికక్కడ నిలదీస్తే ఏం సమాధానం చూడాలా. పరదాలు కట్టుకుని తిరిగాగా మొన్నటి దాకా. రఫీ గారు నా ప్రశ్న చాలా సూటిగా ఉంది. రఫీ గారు అప్పుడు విడిపోయిన మీ 3 పార్టీలు ఇప్పుడు ఎందుకు కలవాల్సి వచ్చిందని నేను అడిగాను, కానీ మీరు వాళ్ళని వైసీపీ గవర్నమెంట్ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. నేను అడిగిన ప్రశ్నకి మీరు సమాధానం చెప్పట్లేదు. నిన్న ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కలిశారో ధైర్యంగా చెప్తే మీరు ఇక నేను మళ్ళీ చెప్పేదేముంది. ఇవాళ పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రాక్షస పరిపాలన అంతం చేయడానికి, ఈ రాష్ట్రంలో కావాల్సినటువంటి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రాన్ని పురోగతిలోకి తీసుకెళ్ళడం కోసం కలిశామని నిన్న మహానాయకులే చెప్పారు. అక్కడ మళ్ళీ నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏముంది అంటున్నా. అంటే జనంలో కూడా ఒక డౌట్ ఉంది. జనం విశ్వసించాలంటే జనరల్గా గతంలో జరిగిన పరిణామాలు, ఓటు వేసే ముందు గతంలో జరిగిన పరిణామాలు కూడా బేరీజ్ వేసుకుని ఓటు వేస్తారు కదా. సో ఇటువంటి క్రమంలో కొంత మీకు ఇబ్బందికర పరిస్థితి. ఆయన ఎలా విశ్వసిస్తారు? 750 హామీలు ఇచ్చి తొందరగా తొక్కిస్తున్నటువంటి వ్యక్తి ఒక మనిషిని కలవలేదు. తాడేపల్లి ప్యాలెస్ లో ఒక ఎమ్మెల్యే కలవలేదు, ఒక సమస్య తీర్చలేదు. గేట్లు తాత్కాలికంగా గేట్లు పెట్టి కుప్పంలో స్విచ్ ఆన్ చేసి ఆ చెరువులో నీళ్ళు ఉంటుందని గేట్లు తీసుకుని వెళ్ళిపోయారు. ఆ ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తిగానే ప్రాజెక్టులకి స్విచ్లు నొక్కుతా ఉన్నాడు. ఇవన్నీ కూడా అడగాల ప్రజలు. ఇప్పుడు ఇన్నాళ్ళంటే పరదాలు కట్టుకొని తిరిగాడు, ఇప్పుడు బయటకు వస్తున్నాడుగా, అడుగుతారు, నిలదీస్తారు. మేము ఎందుకు కలిసామో చెప్తాం. నిన్న బహిరంగ సభలో చెప్తాం, మొన్న తాడేపల్లి కూడా బహిరంగ సభలో చెప్తాం. ప్రజాగరణ సభలు మేము కూడా 26 జిల్లాల్లో పెట్టబోతా ఉన్నాం. 2 రోజుల తర్వాత డేట్స్ ఇస్తాం. ఎందుకు కలుస్తున్నామో చెప్తున్నాం, ఎందుకు కలిసామో చెప్తున్నాం, మొత్తం కూడా చెప్తా ఉన్నాం. మేమే కాముగా లేదు.